హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మనం ఏదైనా తెలుగు మాట్లాడని ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరితోనైనా సంభాషించడానికి చాలా ఇబ్బంది పడతాం కదా. అందుకే తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా మాట్లాడడం నేర్చుకుంటే ఎక్కడైనా చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న సెంటెన్సెస్ ఇంగ్లీష్లో తేలిగ్గా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏదైనా ముఖ్యమైన పని ఉండి ఎవరైనా మనల్ని రమ్మని చెప్పినప్పుడు తప్పకుండా నీ దగ్గరకు వస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ కమ్ టు యూ వితౌట్ ఫెయిల్. ఐ విల్ కమ్ టు యూ వితౌట్ ఫెయిల్. ఏదైనా పనిని వెంటనే పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు వాయిదా వేయవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ పోస్ట్పోన్. డోంట్ పోస్ట్పోన్. అలాగే అతనికి అన్నీ తెలుసు అని ఇలా చెప్పాలి. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ ఎవ్రీథింగ్. ఎవరైనా ఒక్కరే ఉన్నారో లేదా ఎవరితోనైనా కలిసి ఉన్నారో తెలుసుకోవడానికి నువ్వు అక్కడ ఒంటరిగా ఉన్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ అలోన్ దేర్? ఆర్ యూ అలోన్ దేర్? మనం ఏదైనా పనిని తప్పనిసరిగా చేస్తాను అని చెప్పడానికి నేను మాట ఇస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఇట్స్ మై ప్రామిస్. ఇట్స్ మై ప్రామిస్. ఏదైనా విషయంలో మన తప్పు లేనప్పుడు అందులో నా తప్పేముంది అని ఇలా అడగాలి. వాట్స్ మై ఫాల్ట్ ఇన్ ఇట్? వాట్స్ మై ఫాల్ట్ ఇన్ ఇట్? అలాగే నాకు ఒక అవకాశం ఇవ్వు అని ఇలా అడగాలి. గివ్ మీ ఎ ఛాన్స్. గివ్ మీ ఎ ఛాన్స్. ఎవరైనా వాళ్ళ ఉద్దేశాన్ని మార్చుకుంటారేమో తెలుసుకోవడానికి నువ్వు నీ ఉద్దేశాన్ని మార్చుకుంటావా అని ఇలా అడగాలి. విల్ యూ చేంజ్ యువర్ ఇంటెన్షన్? విల్ యూ చేంజ్ యువర్ ఇంటెన్షన్? ఎవరైనా మనల్ని కలవడానికి ఇంటికి వస్తానని చెప్పినప్పుడు మనం ఇంట్లో ఉండకపోతే నేను ఇంట్లో ఉండను అని ఇలా చెప్పాలి. ఐ విల్ నాట్ బీ ఎట్ హోమ్. ఐ విల్ నాట్ బీ ఎట్ హోమ్. కొందరు ప్రతి విషయానికి నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు కదా. అప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ టాకింగ్ లైక్ దిస్? వై ఆర్ యూ టాకింగ్ లైక్ దిస్? అలాగే చెప్పడానికి ఏమీ లేదు అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ నథింగ్ టు సే. దేర్ ఈజ్ నథింగ్ టు సే. ఎవరైనా నిద్రపోతున్నారో లేదో తెలుసుకోవడానికి అతను నిద్రపోతున్నాడా అని ఇలా అడగాలి. ఈజ్ హీ స్లీపింగ్? ఈజ్ హీ స్లీపింగ్? అలాగే వాళ్ళు ఏమీ తినలేదు అని ఇలా చెప్పాలి. దే డిడెంట్ ఈట్ ఎనీథింగ్. దే డిడెంట్ ఈట్ ఎనీథింగ్. మనం కొద్దిసేపు ఎక్కడికైనా వెళదామనుకున్నప్పుడు నేను కాసేపు అక్కడికి వెళ్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ గో దేర్ ఫర్ ఎ వైల్. ఐ విల్ గో దేర్ ఫర్ ఎ వైల్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాని వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి దీని వెనుక ఎవరున్నారు అని ఇలా అడగాలి. హూ ఈజ్ బిహైండ్ దిస్? హూ ఈజ్ బిహైండ్ దిస్? అలాగే నువ్వు బయటకు వెళ్ళొద్దు అని ఇలా చెప్పాలి. యూ డోంట్ గో అవుట్. యూ డోంట్ గో అవుట్. మనం ఎవరితోనైనా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు బిజీగా ఉంటే నేను మీతో మాట్లాడవచ్చా అని ఇలా అడగాలి. కెన్ ఐ టాక్ టు యూ? కెన్ ఐ టాక్ టు యూ? మనం ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చినప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళాలి అని ఇలా చెప్పాలి. వీ షుడ్ గో ఆన్ ఫుట్. వీ షుడ్ గో ఆన్ ఫుట్. భోజనం రుచిగా ఉన్నప్పుడు భోజనం చాలా రుచిగా ఉంది అని ఇలా చెప్పాలి. ద ఫుడ్ ఈస్ డెలిషియస్. ద ఫుడ్ ఈస్ డెలిషియస్. మనకి అప్పుడప్పుడు సినిమా చూడాలనిపిస్తుంది కదా. అప్పుడు నేను సినిమా చూడాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాంట్ టు వాచ్ ఏ మూవీ. ఐ వాంట్ టు వాచ్ ఏ మూవీ. అలాగే నేను నిజం చెబుతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ టెల్లింగ్ ద ట్రూత్. ఐ యామ్ టెల్లింగ్ ద ట్రూత్. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా కలవడానికి వస్తే నిన్ను కొంచెం సమయం తరువాత కలుస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ సీ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. ఐ విల్ సీ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. ఎవరైనా వస్తున్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు రావడం లేదా అని ఇలా అడగాలి. ఆర్ యూ నాట్ కమింగ్?
ఆర్ యూ నాట్ కమింగ్? అలాగే అతను చాలా అదృష్టవంతుడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ వెరీ లక్కీ. హీ ఈజ్ వెరీ లక్కీ. మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అని అడిగితే నేను దారిలో ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ఆన్ ద వే. ఐ యామ్ ఆన్ ద వే. ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు త్వరగా చేరుకో అని ఇలా చెప్పాలి. రీచ్ ఎర్లీ. రీచ్ ఎర్లీ. మనకి ఎవరితోనైనా మాట్లాడడం ఇష్టం లేకపోతే నాకు అతనితో మాట్లాడాలని లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు హిమ్. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు హిమ్. ఎవరైనా సాధ్యం కాని పని చెప్పినప్పుడు ఇది ఎలా సాధ్యం అని ఇలా అడగాలి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అలాగే నువ్వు ఏమీ అనకు అని ఇలా చెప్పాలి. యూ డోంట్ సే ఎనీథింగ్. యూ డోంట్ సే ఎనీథింగ్. నువ్వు అలా అనుకుంటున్నావా అని ఇలా అడగాలి. డూ యూ థింక్ సో? డూ యూ థింక్ సో? మనకి సంతోషాన్ని కలిగించే సంఘటన ఏదైనా జరిగినప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఐ యామ్ వెరీ హ్యాపీ. మనకి ఏదైనా వస్తువు అవసరమైనప్పుడు నాకు ఇది కావాలి అని ఇలా అడగాలి. ఐ వాంట్ దిస్. ఐ వాంట్ దిస్. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తే వాళ్ళు తిరిగి వచ్చారు అని ఇలా చెప్పాలి. దే హ్యావ్ రిటర్న్డ్. దే హ్యావ్ రిటర్న్డ్. మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా కూర్చోమని చెబితే నాకు కూర్చోవడానికి సమయం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు సిట్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు సిట్. అలాగే మేము రోజు కలుస్తుంటాం అని ఇలా చెప్పాలి. వీ మీట్ ఎవ్రీ డే. వీ మీట్ ఎవ్రీ డే. ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే ఇది నేను తట్టుకోలేను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ టాలరేట్ దిస్. ఐ కాంట్ టాలరేట్ దిస్. అలాగే ఇక్కడి నుండి వెళ్ళొద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ గో ఫ్రమ్ హియర్. డోంట్ గో ఫ్రమ్ హియర్. మనం ఏదైనా విషయంలో మన నిర్ణయాన్ని మార్చుకుంటే నా నిర్ణయాన్ని మార్చుకున్నాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ చేంజ్డ్ మై డెసిషన్. ఐ హ్యావ్ చేంజ్డ్ మై డెసిషన్. ఏదైనా పనిని పూర్తి చేయవలసి వచ్చినప్పుడు బాధ్యత తీసుకో అని ఇలా చెప్పాలి. టేక్ రెస్పాన్సిబిలిటీ. టేక్ రెస్పాన్సిబిలిటీ. అలాగే నేను అతనిని చూడలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడెంట్ సీ హిమ్. ఐ డిడెంట్ సీ హిమ్. ఎవరైనా ఎక్కువసేపు మేల్కొని ఉంటే నువ్వు ఇంకా మేల్కొనే ఉన్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ స్టిల్ అవేక్? ఆర్ యూ స్టిల్ అవేక్? అలాగే నేను ఇప్పుడు వెళుతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ గోయింగ్ నౌ. ఐ యామ్ గోయింగ్ నౌ. ఎవరైనా హద్దు మీరు మాట్లాడుతూ ఉంటే అలా మాట్లాడకు అని ఇలా చెప్పాలి. డోంట్ టాక్ లైక్ దట్. డోంట్ టాక్ లైక్ దట్. అలాగే అతను క్రికెట్ ఆడుతున్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఏదైనా పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి ఎంతసేపు పడుతుంది అని ఇలా అడగాలి. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్? ఎవరైనా మనల్ని బాగా విసిగిస్తూ ఉంటే నేను నీతో విసిగిపోయాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ యూ. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ యూ. ఎవరైనా హద్దు మీరు మాట్లాడుతూ ఉంటే నోరు మూసుకో అని ఇలా చెప్పాలి. షట్ యువర్ మౌత్. షట్ యువర్ మౌత్. అలాగే నేను నా పని చేశాను అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ మై వర్క్. ఐ డిడ్ మై వర్క్. కొందరికి స్వీట్లు తినడం అంటే చాలా ఇష్టం కదా, అతనికి స్వీట్లు తినడం ఇష్టం అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ ఈటింగ్ స్వీట్స్. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ ఈటింగ్ స్వీట్స్. మనం ఎక్కడికైనా బయలుదేరడానికి ఆలస్యమైతే ఇప్పటికే ఆలస్యమైంది అని ఇలా చెప్పాలి.
ఇట్స్ ఆల్రెడీ లేట్. ఇట్స్ ఆల్రెడీ లేట్. అలాగే నన్ను కలవమని అతనికి చెప్పు అని ఇలా చెప్పాలి. ఆస్క్ హిమ్ టు మీట్ మీ. ఆస్క్ హిమ్ టు మీట్ మీ. మనం ఏదైనా పని పూర్తి చేయడానికి సమయం దగ్గర పడుతూ ఉంటే నాకు ఎక్కువ సమయం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం. అలాగే నీకు ఏదైనా పని ఉందా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్? డూ యూ హ్యావ్ ఎనీ వర్క్? మనకు సరిగ్గా తెలియని విషయం గురించి ఎవరైనా అడిగితే నేను ఖచ్చితంగా చెప్పలేను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ సే ఎగ్జాక్ట్లీ. ఐ కాంట్ సే ఎగ్జాక్ట్లీ. మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎవరినైనా వేచి ఉండమని చెప్పడానికి నేను తిరిగి వచ్చే వరకు వెళ్ళొద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ గో అంటిల్ ఐ కమ్ బ్యాక్. డోంట్ గో అంటిల్ ఐ కమ్ బ్యాక్. ఏదైనా విషయం గురించి సరిగ్గా అర్థమైందో లేదో తెలుసుకోవడానికి నీకు ఏమైనా అర్థమైందా అని ఇలా అడగాలి. డిడ్ యూ అండర్స్టాండ్ ఎనీథింగ్? డిడ్ యూ అండర్స్టాండ్ ఎనీథింగ్? అలాగే నన్ను బయటకు వెళ్ళనివ్వు అని ఇలా అడగాలి. లెట్ మీ గో అవుట్. లెట్ మీ గో అవుట్. ఏదైనా ముఖ్యమైన విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో అని ఇలా చెప్పాలి. థింక్ అండ్ డిసైడ్. థింక్ అండ్ డిసైడ్. అనవసరమైన విషయం గురించి ఎవరైనా బాధపడుతూ ఉంటే బాధపడాల్సింది ఏమీ లేదు అని ఇలా చెప్పాలి. నథింగ్ టు వరీ అబౌట్. నథింగ్ టు వరీ అబౌట్. ఎవరైనా అవసరం లేని పని చేస్తున్నప్పుడు ఇది చేయడం అవసరమా అని ఇలా అడగాలి. ఈజ్ ఇట్ నెససరీ టు డూ దిస్? ఈజ్ ఇట్ నెససరీ టు డూ దిస్? కొందరు అప్పుడప్పుడు హద్దు మీరి మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పుడు నువ్వు నీ హద్దు మీరుతున్నావు అని ఇలా చెప్పాలి. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్. ఎవరైనా హద్దు మీరి మాట్లాడి మనకి కోపం తెప్పించినప్పుడు నోరు మూసుకుంటావా అని ఇలా అడగాలి. విల్ యూ షటప్? విల్ యూ షటప్? మనం ఎక్కడికైనా బయలుదేరాల్సిన సమయం అయితే మనం వెళ్ళాల్సిన సమయం అయ్యింది అని ఇలా చెప్పాలి. ఇట్స్ టైమ్ టు గో. ఇట్స్ టైమ్ టు గో. అలాగే నువ్వు రేపు నాకు కాల్ చేయగలవా అని ఇలా అడగాలి. కెన్ యూ కాల్ మీ టుమారో? కెన్ యూ కాల్ మీ టుమారో? మనం ఎవరిదైనా మొబైల్ తీసుకున్నప్పుడు నీ మొబైల్ తీసుకున్నాను అని ఇలా చెప్పాలి. ఐ టుక్ యువర్ మొబైల్. ఐ టుక్ యువర్ మొబైల్. ఎవరైనా నమ్మదగిన వ్యక్తి కానప్పుడు అతన్ని నమ్మవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ట్రస్ట్ హిమ్. డోంట్ ట్రస్ట్ హిమ్. ఎవరికైనా ఏదైనా అవసరం ఉందేమో తెలుసుకోవడానికి నీకేమైనా కావాలా అని ఇలా అడగాలి. డూ యూ నీడ్ ఎనీథింగ్? డూ యూ నీడ్ ఎనీథింగ్? ఎవరికైనా ఏదైనా వస్తువు ఇచ్చి ఇది నీ దగ్గర ఉంచుకో అని ఇలా చెప్పాలి. కీప్ ఇట్ విత్ యూ. కీప్ ఇట్ విత్ యూ. కొందరు ఇతరులు బాధపడేటట్లుగా మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పుడు అతని మాటలకు బాధపడకు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ హిజ్ వర్డ్స్. డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ హిజ్ వర్డ్స్. అలాగే అతను బయటకు వెళ్తున్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ గోయింగ్ అవుట్. హీ ఈజ్ గోయింగ్ అవుట్. మనల్ని ఎవరైనా సడన్గా ఏదైనా సహాయం అడిగినప్పుడు నాకు కొంచెం సమయం కావాలి అని ఇలా చెప్పాలి. గివ్ మీ సమ్ టైమ్. గివ్ మీ సమ్ టైమ్. మనం అప్పుడప్పుడు కొన్ని విషయాల గురించి మామూలుగా అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు నేను ఊరికే అడుగుతున్నాను అని ఇలా చెప్పాలి. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. అలాగే నువ్వు ఈరోజు ఇక్కడే ఉండాలనుకుంటున్నావా అని ఇలా అడగాలి. డూ యూ వాంట్ టు స్టే హియర్ టుడే? డూ యూ వాంట్ టు స్టే హియర్ టుడే? మనం ఎలా వెళ్ళగలం అని ఇలా అడగాలి. హౌ కెన్ వీ గో? హౌ కెన్ వీ గో? ఎవరైనా ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేస్తూ ఉంటే అలాంటి పనులు చేయకు అని ఇలా చెప్పాలి.
డోంట్ డూ సచ్ థింగ్స్. డోంట్ డూ సచ్ థింగ్స్. అలాగే వాళ్ళని వెళ్ళనివ్వు అని ఇలా చెప్పాలి. లెట్ దెమ్ గో. లెట్ దెమ్ గో. మనం ఎవరికైనా పని అప్పచెప్పేటప్పుడు ఇది రేపు చెయ్యి అని ఇలా చెప్పాలి. డూ ఇట్ టుమారో. డూ ఇట్ టుమారో. ఏదైనా విషయాన్ని ఎవరు చెప్పారో తెలుసుకోవడానికి ఇది మీకు ఎవరు చెప్పారు అని ఇలా అడగాలి. హూ టోల్డ్ యూ దిస్. హూ టోల్డ్ యూ దిస్. ఏదైనా విషయంలో ఎవరైనా పొరపాటు చేస్తూ ఉంటే మీరు తర్వాత పశ్చాత్తాపపడతారు అని ఇలా చెప్పాలి. యూ విల్ రిగ్రెట్ ఇట్ లేటర్. యూ విల్ రిగ్రెట్ ఇట్ లేటర్. ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని ఇలా అడగాలి. ఈజ్ దేర్ ఎనీవన్ ఎట్ హోమ్. ఈజ్ దేర్ ఎనీవన్ ఎట్ హోమ్. మనం ఎక్కడికైనా వెళ్ళడానికి ఆలస్యమవుతున్నట్లయితే నాకు ఆలస్యమవుతుంది అని ఇలా చెప్పాలి. ఐ విల్ బీ లేట్. ఐ విల్ బీ లేట్. అలాగే మీ స్నేహితులు ఎక్కడ ఉన్నారు అని ఇలా అడగాలి. వేర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్. వేర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్. ఏదైనా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన జరిగినప్పుడు నేను నమ్మలేకపోతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఐ కాంట్ బిలీవ్ ఇట్. అలాగే అతను ఎవరు అని ఇలా అడగాలి. హూ ఈజ్ హీ. హూ ఈజ్ హీ. నన్ను అలా చూడకు అని ఇలా చెప్పాలి. డోంట్ సీ మీ లైక్ దట్. డోంట్ సీ మీ లైక్ దట్. మనకు ఎలాంటి సమస్యలు లేనప్పుడు నాకు ఎలాంటి సమస్యలు లేవు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. మనకు ఏదైనా విషయం గురించి ఏమీ తెలియనప్పుడు నాకేమీ తెలియదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐ డోంట్ నో ఎనీథింగ్. మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకుంటే దయచేసి అపార్థం చేసుకోకు అని ఇలా చెప్పాలి. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. ఎవరైనా మనతోనే ఉన్నారని చెప్పడానికి అతను నా పక్కనే ఉన్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ బిసైడ్ మీ. హీ ఈజ్ బిసైడ్ మీ. ఎవరైనా రాగలరో లేదో తెలుసుకోవడానికి నువ్వు రాగలవా అని ఇలా అడగాలి. కెన్ యూ కమ్. కెన్ యూ కమ్. అలాగే బయట మాట్లాడుకుందాం అని ఇలా చెప్పాలి. లెట్స్ టాక్ అవుట్ సైడ్. లెట్స్ టాక్ అవుట్ సైడ్. నేను నీకు ఏమి చెప్పాలి అని ఇలా అడగాలి. వాట్ షుడ్ ఐ టెల్ యూ. వాట్ షుడ్ ఐ టెల్ యూ. ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఆలస్యంగా రాకు అని ఇలా చెప్పాలి. డోంట్ కమ్ లేట్. డోంట్ కమ్ లేట్. మనం బాగా అలసిపోయినప్పుడు కొంచెం విశ్రాంతి అవసరం కదా. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ రిలాక్స్ ఫర్ ఎ వైల్. ఐ విల్ రిలాక్స్ ఫర్ ఎ వైల్. అలాగే వాళ్ళని రానివ్వు అని ఇలా చెప్పాలి. లెట్ దెమ్ కమ్. లెట్ దెమ్ కమ్. మనకు తెలియని విషయం గురించి ఎవరైనా అడిగితే నాకు అవగాహన లేదు అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ నో ఐడియా. ఐ హ్యావ్ నో ఐడియా. అలాగే వాళ్ళకి అంతా తెలుసు అని ఇలా చెప్పాలి. దే నో ఎవ్రీథింగ్. దే నో ఎవ్రీథింగ్. మనకి ఎవరిదైనా సహాయం అవసరమైనప్పుడు నాకు ఒక సహాయం చేయగలవా అని ఇలా అడగాలి. క్యాన్ యూ డూ మీ ఏ ఫేవర్. క్యాన్ యూ డూ మీ ఏ ఫేవర్. అలాగే అతనికి బయటికి రమ్మని చెప్పు అని ఇలా చెప్పాలి. టెల్ హిమ్ టు కమ్ అవుట్ సైడ్. టెల్ హిమ్ టు కమ్ అవుట్ సైడ్. కొందరు పిల్లల్ని చాలా ఎక్కువగా గారాబం చేస్తూ ఉంటారు కదా. ఉదాహరణకు ఆమె పిల్లలను అతి గారాబం చేస్తుంది అని ఇలా చెప్పాలి. షీ ప్యాంపర్స్ చిల్డ్రన్ టూ మచ్. షీ ప్యాంపర్స్ చిల్డ్రన్ టూ మచ్. మనకు బాగా తెలిసిన వాళ్ళకి వాళ్ళ మంచి కోరి మనం ఏదైనా సలహా ఇచ్చినప్పుడు నీ మంచి కోసమే చెబుతున్నాను అని
ఇలా చెప్పాలి. ఐ యామ్ టెల్లింగ్ యూ ఫర్ యువర్ వెల్ బీయింగ్. ఐ యామ్ టెల్లింగ్ యూ ఫర్ యువర్ వెల్ బీయింగ్. కొందరు ఏదైనా పని చేసేటప్పుడు ఎవరైనా ఏమైనా అంటారేమో అని ఆలోచిస్తూ ఉంటారు కదా, అప్పుడు ఎవరో ఏదో అంటారని ఆలోచించకు అని ఇలా చెప్పాలి. డోంట్ థింక్ అబౌట్ వాట్ సంబడి ఎల్స్ సేస్. డోంట్ థింక్ అబౌట్ వాట్ సంబడి ఎల్స్ సేస్. కొందరు అనవసరంగా పుకార్లు పుట్టిస్తూ ఉంటారు కదా, వాళ్ళు పుకార్లు పుట్టిస్తున్నారు అని ఇలా చెప్పాలి. దే ఆర్ బెగెటింగ్ రూమర్స్. దే ఆర్ బెగెటింగ్ రూమర్స్. ఎవరైనా జోక్స్ చెప్పినప్పుడు మనం నవ్వు ఆపుకోలేం కదా, అప్పుడు నేను నవ్వకుండా ఉండలేకపోతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ హెల్ప్ లాఫింగ్. ఐ కాంట్ హెల్ప్ లాఫింగ్. కొందరు ప్రతి చిన్న పని చెబితే గానీ చేయరు కదా, అప్పుడు నేను ప్రతిదీ చెప్పాలా అని ఇలా అడగాలి. షుడ్ ఐ టెల్ ఎవ్రీథింగ్. షుడ్ ఐ టెల్ ఎవ్రీథింగ్. కొందరిని కలిసినప్పుడు వాళ్ళని అంతకుముందే ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది కదా, అప్పుడు నిన్ను ఎక్కడో చూసినట్లు గుర్తు అని ఇలా చెప్పాలి. ఐ రిమెంబర్ సీయింగ్ యూ సమ్వేర్. ఐ రిమెంబర్ సీయింగ్ యూ సమ్వేర్. కొందరు ప్రతి విషయానికి చాలా విసిగిస్తూ ఉంటారు కదా, అప్పుడు నువ్వు వాళ్ళతో ఎలా నెట్టుకొస్తున్నావు అని ఇలా అడగాలి. హౌ ఆర్ యూ గెట్టింగ్ ఆన్ విత్ దెమ్. హౌ ఆర్ యూ గెట్టింగ్ ఆన్ విత్ దెమ్. ఎవరైనా మనకు బాధ కలిగేటట్లుగా మాట్లాడితే వాళ్ళ మాటలు నన్ను బాధించాయి అని ఇలా చెప్పాలి. దేర్ వర్డ్స్ స్టంగ్ మీ. దేర్ వర్డ్స్ స్టంగ్ మీ. అలాగే వాళ్ళు నాకేమీ చెప్పరు అని ఇలా చెప్పాలి. దే డోంట్ టెల్ మీ ఎనీథింగ్. దే డోంట్ టెల్ మీ ఎనీథింగ్. ఎవరికైనా ఏమి జరుగుతుందో అర్థం కానప్పుడు అయోమయంగా ఉంటారు కదా, అప్పుడు నువ్వు ఎందుకు అయోమయంగా ఉన్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ పజిల్డ్. వై ఆర్ యూ పజిల్డ్. ఎప్పుడూ మనం చెప్పిన మాట వినకపోతే నువ్వు ఎప్పుడైనా నా మాట విన్నావా అని ఇలా అడగాలి. డిడ్ యూ ఎవర్ లిసన్ టు మీ. డిడ్ యూ ఎవర్ లిసన్ టు మీ. కొందరు పిల్లలు చెప్పిన మాట వినకుండా బాగా అల్లరి చేస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళని భరించడం చాలా కష్టం అని ఇలా చెప్పాలి. ఇట్స్ వెరీ హార్డ్ టు బేర్ దెమ్. ఇట్స్ వెరీ హార్డ్ టు బేర్ దెమ్. కొందరు టీవీని వదిలిపెట్టకుండా చూస్తూనే ఉంటారు కదా, ఆమె ఎప్పుడూ టీవీకి అతుకుపోతుంది అని ఇలా చెప్పాలి. షీ ఆల్వేస్ క్లింగ్స్ టు ద టీవీ. షీ ఆల్వేస్ క్లింగ్స్ టు ద టీవీ. మనకు బాగా తెలిసిన వాళ్ళ ప్రవర్తనలో ఏదైనా మార్పును గమనిస్తే నువ్వు మునుపటిలా లేవు అని ఇలా చెప్పాలి. యు ఆర్ నాట్ యాజ్ యువర్. యు ఆర్ నాట్ యాజ్ యువర్. అలాగే నువ్వు లావైనట్లు కనిపిస్తున్నావు అని ఇలా చెప్పాలి. యూ లుక్ లైక్ యూ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్. యూ లుక్ లైక్ యూ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్. ఎవరైనా మన వైపు కోపంగా చూస్తూ ఉంటే నువ్వు ఎందుకు నా వైపు గురుగా చూస్తున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ గ్లేరింగ్ ఎట్ మీ. వై ఆర్ యూ గ్లేరింగ్ ఎట్ మీ. కొందరు వాళ్ళకు నచ్చినట్లుగా ఉపవాసం ఉంటూ ఉంటారు కదా, నేను శనివారం ఉపవాసం ఉంటాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ఫాస్టింగ్ ఆన్ సాటర్డే. ఐ యామ్ ఫాస్టింగ్ ఆన్ సాటర్డే. అలాగే ఆ ఇల్లు ఇంకా ఖాళీగానే ఉంది అని ఇలా చెప్పాలి. ద హౌస్ ఈజ్ స్టిల్ వేకెంట్. ద హౌస్ ఈజ్ స్టిల్ వేకెంట్. ఏదైనా విషయం నచ్చకపోతే కొందరు దెప్పుతూ ఉంటారు కదా, నువ్వు నన్ను ఎందుకు దెప్పుతున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ టాంటింగ్ మీ. వై ఆర్ యూ టాంటింగ్ మీ. అలాగే నాకు ఉన్నదానితో నేను సంతృప్తిగా ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ కంటెంట్ విత్ వాట్ ఐ హ్యావ్. ఐ యామ్ కంటెంట్ విత్ వాట్ ఐ హ్యావ్. కొందరి ప్రవర్తన మనకు చాలా విసుగు తెప్పిస్తుంది కదా, అప్పుడు అతని ప్రవర్తనతో నేను విసిగిపోయాను అని ఇలా చెప్పాలి. ఐ వాజ్ ఫెడ్ అప్ విత్ హిస్ బిహేవియర్. ఐ వాజ్ ఫెడ్ అప్ విత్ హిస్ బిహేవియర్. ఏదైనా విషయం గురించి అడగకపోతే నువ్వు వాళ్ళని అడగవా అని ఇలా అడగాలి. డోంట్ యూ ఆస్క్ దెమ్. డోంట్ యూ ఆస్క్ దెమ్. మన బంధువులలో పెద్దవాళ్ళని కలిసినప్పుడు మీ వయసు పైబడుతుంది, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని ఇలా చెప్పాలి.
టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ యాజ్ యువర్ ఏజ్ ఈజ్ క్యాచింగ్ అప్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ యాజ్ యువర్ ఏజ్ ఈజ్ క్యాచింగ్ అప్. అలాగే నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ బీ ఎట్ హోమ్ బై ద టైమ్ ఐ కమ్ హోమ్. యూ షుడ్ బీ ఎట్ హోమ్ బై ద టైమ్ ఐ కమ్ హోమ్. కొందరు పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు ఎదురు సమాధానం చెబుతూ ఉంటారు కదా, అప్పుడు నాకు ఎదురు సమాధానం చెప్పకు అని ఇలా చెప్పాలి. డోంట్ టాక్ బ్యాక్ టు మీ. డోంట్ టాక్ బ్యాక్ టు మీ. కొందరు కలివిడిగా ఉండి అందరితో త్వరగా కలిసిపోతూ ఉంటారు కదా, నేను అందరితో త్వరగా కలిసిపోతాను అని ఇలా చెప్పాలి. ఐ మింగిల్ విత్ ఎవ్రీవన్ క్విక్లీ. ఐ మింగిల్ విత్ ఎవ్రీవన్ క్విక్లీ. కొందరు ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉంటారు కదా, అప్పుడు చిన్న విషయానికి ఎందుకు గొడవ పడుతున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ క్వారలింగ్ ఓవర్ ఎ ట్రిఫిల్. వై ఆర్ యూ క్వారలింగ్ ఓవర్ ఎ ట్రిఫిల్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండటానికి అలవాటు పడాలి కదా, నేను ఇక్కడ ఉండటానికి అలవాటు పడుతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ గెట్టింగ్ యూజ్డ్ టు స్టేయింగ్ హియర్. ఐ ఆమ్ గెట్టింగ్ యూజ్డ్ టు స్టేయింగ్ హియర్. కొందరు ప్రతి విషయానికి కంగారు పెడుతూ ఉంటారు కదా, అప్పుడు నన్ను కంగారు పెట్టొద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ హర్రీ మీ. డోంట్ హర్రీ మీ. కొందరు వేరే వాళ్ళను చూసి అసూయపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి నేనంటే అసూయ అని ఇలా చెప్పాలి. దే ఆర్ జెలస్ ఆఫ్ మీ. దే ఆర్ జెలస్ ఆఫ్ మీ. కొందరు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు కదా, వాళ్ళని మీరు అస్తమానం ఎందుకు గొడవ పడతారు అని ఇలా అడగాలి. వై డు యూ ఆల్వేస్ క్వారల్. వై డు యూ ఆల్వేస్ క్వారల్. అలాగే ఆమె కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది అని ఇలా చెప్పాలి. షీ కాల్స్ ఏ స్పేడ్ ఏ స్పేడ్. షీ కాల్స్ ఏ స్పేడ్ ఏ స్పేడ్. కొందరు ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటూ ఉంటారు కదా, అప్పుడు ప్రతిదానికి గొడవ పెట్టుకోకు అని ఇలా చెప్పాలి. డోంట్ పికప్ ఏ క్వారల్ ఓవర్ ఎవ్రీథింగ్. డోంట్ పికప్ ఏ క్వారల్ ఓవర్ ఎవ్రీథింగ్. పొగరుగా ప్రవర్తించే వాళ్ళని పొగరబోతు అంటాం కదా, అతను పొగరుబోతు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఎరగెంట్. హీ ఈజ్ ఎరగెంట్. అలాగే నా వేలు తలుపులో నలిగింది అని ఇలా చెప్పాలి. ఐ గాట్ మై ఫింగర్ స్మాష్డ్ ఇన్ ద డోర్. ఐ గాట్ మై ఫింగర్ స్మాష్డ్ ఇన్ ద డోర్. కొందరికి పళ్ళికిలించే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళు అతన్ని చూసి పళ్ళికిలించారు అని ఇలా చెప్పాలి. దే గ్రిన్డ్ అట్ హిమ్. దే గ్రిన్డ్ అట్ హిమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.